ఎపిసోడ్ స్టార్ట్లో ఒరిహిమే స్కూల్ గార్డెన్లో పూలు చూస్తూ ఇచిగో గురించి థింక్ చేస్తుంది. ఆ పూల్లో ఉన్న వార్మ్నెస్, సాఫ్ట్నెస్, బ్యూటీ ఎందుకో ఇచిగోని రిమైండ్ చేస్తున్నాయని ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇచిగో కూడా ఎప్పుడూ ఇతరులని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేసే టైప్ కదా. అదే టైంలో తత్సుకి అక్కడికొచ్చి డబుల్ క్లాస్కి టైం అయిందని రిమైండ్ చేస్తుంది. పక్కనే ఉన్న వేరే కలర్ పూలు చూపిస్తూ ఇచిగో వాటిలా కూడా ఉండొచ్చు కదా అని ఫన్నీగా అంటుంది. బట్ ఒరిహిమేకి మాత్రం ఇచిగో ఈ పూల్లాగే ఫీల్ అవుతాడని చెప్తుంది. తర్వాత స్టోరీ ప్రెజెంట్కి వస్తుంది. ఇచిగో ఒరిహిమే ఇద్దరు ముందుకు వెళ్తుంటారు. ఇచిగోని చూస్తూ ఒరిహిమే మైండ్లో ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఏం హ్యాపెన్ అయినా ఇచిగోకి సపోర్ట్గా ఉండాలని, తనకి చేతనైనంత వరకు అతన్ని ప్రొటెక్ట్ చేయాలని. ఇక్కడి నుండి స్టోరీ ఉరహరా యోరిచి వస్ గ్రిమ్జో ఆస్కిన్ నక్లే వార్ ఫైట్ వైపు షిఫ్ట్ అవుతుంది. ఆస్కిన్ తన గిఫ్ట్ బాల్ని మరింత ఎక్స్పాండ్ చేసి చుట్టుపక్కల ఏరియా మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. ఇతని పవర్ కేవలం పాయిజన్ యూజ్ చేయడమే కాదు, ఎనిమీ బాడీ ఏదైనా మెటీరియల్ లేదా స్పిరిచువల్ ఎనర్జీని ఫేస్ చేసినప్పుడు దాన్ని ఎనలైజ్ చేసి తన ఇమ్యూనిటీని దానికి తగ్గట్టు మార్చుకోగలడు. యోరిచి తన స్పిరిచువల్ పవర్ని ఎంత ఫాస్ట్గా చేంజ్ చేసినా ఆస్కిన్ దాన్ని వెంటనే ఎనలైజ్ చేసి తన ఇమ్యూనిటీని అడాప్ట్ చేసుకుంటాడు. సేమ్ పాయిజన్ లేదా సేమ్ టైప్ ఎనర్జీని రిపీట్గా యూజ్ చేస్తే కొంతసేపటికి అది ఆస్కిన్ పై ఎఫెక్ట్ చూపదు. పైగా ఎనిమి బాడీలో ఉన్న పాయిజన్ ఎఫెక్ట్ని కూడా మరింత డేంజరస్గా మార్చగలడు. ఆల్రెడీ యోరిచి పాయిజన్ ఎఫెక్ట్ వల్ల బాగా టైర్డ్ అయిపోయి ఉంటుంది. ఇంకోవైపు ఆస్కిన్ ఉరహరాని చూస్తూ ఇక తన గిఫ్ట్ బాల్ నుండి ఎస్కేప్ అవ్వడం ఇంపాసిబుల్ అని చెప్తాడు. బట్ ఉరహరా మాత్రం ఏమాత్రం బ్యాక్ అవ్వకుండా ఇమీడియట్గా అటాక్ చేస్తాడు. ఆస్కిన్ ఆ అటాక్ని డాడ్జ్ చేస్తాడు. గిఫ్ట్ బాల్ ఇన్సైడ్ ఇంత ఫాస్ట్గా ఉరహరా ఎలా మూవ్ అవుతున్నాడో చూసి సర్ప్రైజ్ అవుతాడు. ఎందుకంటే అక్కడ ఫ్రీగా మూవ్ అవ్వడం చాలా టఫ్. బట్ ఉరహరా మాత్రం ఆస్కిన్ చెప్తున్న న్యూ వరల్డ్ చూడాలని తనకి ఇంట్రెస్ట్ లేదని అంటాడు. ఆస్కిన్ తనకి యూహాబాచ్ పట్ల ఫుల్ లాయల్టీ ఉందని చెప్తాడు. యూహాబాచ్ 3 వరల్డ్స్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత వాటి ప్లేస్లో ఎలాంటి న్యూ వరల్డ్ని క్రియేట్ చేయబోతున్నాడో చూడాలని తనకి క్యూరియాసిటీగా ఉందని చెప్తాడు. దానికి ఉరహరా ఒక నైస్ ఆన్సర్ ఇస్తాడు. రియల్గా ఏదైనా న్యూగా చూడాలంటే ఇంకెవరో దాన్ని క్రియేట్ చేసేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వే దాన్ని క్రియేట్ చేయాలి. అదే ట్రూ సైంటిస్ట్ మైండ్ సెట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆస్కిన్కి ఉరహరా ఆన్సర్ ఇంట్రెస్టింగ్గా అనిపించినా తన డెసిషన్ మాత్రం చేంజ్ చేసుకోడు. వెంటనే తన పవర్ని మరింత డేంజరస్ లెవెల్కి తీసుకెళ్తాడు. ఆస్కిన్ ఒక స్పెషల్ అటాక్ లాంచ్ చేస్తాడు. అది ఫస్ట్ ఉరహరా వైపు వస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ మిడిల్లో సడన్గా డిజపియర్ అయ్యి ఉరహరా కళ్ళ దగ్గర అపియర్ అవుతుంది. దాంతో ఉరహరా కళ్ళకి సీరియస్ డ్యామేజ్ జరుగుతుంది. తన డెడ్ డీలింగ్ ఎబిలిటీ ఎలా వర్క్ అవుతుందో ఆస్కిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎనిమి బాడీలో ఒక స్పెసిఫిక్ పార్ట్ని టార్గెట్ చేసి దాన్ని డ్యామేజ్ చేయడమే తన మెథడ్. ఉరహరా లాంటి స్ట్రాంగ్ ఎనిమిని నార్మల్ పాయిజన్తో బీట్ చేయడం అంత ఈజీ కాదని తెలుసు. అందుకే బాడీలోని ఇంపార్టెంట్ పార్ట్స్ని 1 by 1 డిస్ట్రాయ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఉరహరాకి వేరే ఆప్షన్ లేదని క్లియర్ అవుతుంది. అప్పుడు అతను తన బంకాయ్ రిలీజ్ చేస్తాడు. బంకాయ్ కన్నోన్బిరాకి బెనీ హిమే అర్థమే. బంకాయ్ యాక్టివేట్ అయిన వెంటనే ఉరహరా వెనుక ఒక హ్యూజ్ ఫిగర్ కనిపిస్తుంది. అది చూసిన ఆస్కిన్ షాక్ అవుతాడు. యూహాబాచ్ తనకి ఉరహరా బంకాయ్ గురించి ఎలాంటి ఇన్ఫో ఇవ్వలేదని అప్పుడే అర్థమవుతుంది. ఆస్కిన్ ఉరహరాని ఇతని బంకాయ్ ఏం చేయగలదని అడుగుతాడు. బట్ ఉరహరా తన బంకాయ్ ఎబిలిటీని పూర్తిగా రివీల్ చేయడానికి ఒప్పుకోడు. తన పవర్ ఏంటో ముందే ఎనిమికి చెప్పాల్సిన అవసరం లేదని అంటాడు. కొద్దిసేపట్లోనే ఆస్కిన్ చేతికి సీరియస్ డ్యామేజ్ అవుతుంది. మజిల్స్ చిరిగిపోతాయి. అయినా ఆస్కిన్ ఏమాత్రం స్కేర్ అవ్వకుండా తన చేతిని వెంటనే రీజనరేట్ చేసుకుంటాడు. అతని క్యామ్నెస్ చూసిన ఉరహరా నార్మల్గా ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది స్కేర్ అయ్యి తమ చేయిని లూజ్ చేసుకునే స్టేజ్కి వెళ్తారని అంటాడు. బట్ ఆస్కిన్ మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా క్యామ్గా ఉంటాడు. అప్పుడు ఉరహరా తన బంకాయ్ రియల్ పవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తన బంకాయ్ టచ్ చేసిన ఏదైనా ఆబ్జెక్ట్ని దాని ఒరిజినల్ స్ట్రక్చర్కి రీస్టోర్ చేయగలదు. అంటే ఏదైనా ఆబ్జెక్ట్ లేదా బాడీ పార్ట్ డ్యామేజ్ అయినా దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయగలదు. అందుకే ఉరహరా తన డ్యామేజ్ అయిన కళ్ళని కూడా రీజనరేట్ చేసుకోగలుగుతాడు. తర్వాత ఉరహరా ఆస్కిన్ పై అటాక్ చేస్తాడు. ఆస్కిన్ దాన్ని బ్లాక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంకోవైపు ఉరహరా తన బంకాయ్ హెల్ప్తో డ్యామేజ్ అయిన బార్ట్స్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకుంటూ ఫైట్ కంటిన్యూ చేస్తాడు. ఒక పాయింట్లో ఉరహరా చెయ్యి తెగిపోతుంది. బట్ అతని బంకాయ్ దాన్ని ఇమ్మీడియట్గా రీస్టోర్ చేస్తుంది. గిఫ్ట్ బాల్ ఇన్సైడ్ పాయిజన్ ఎంత పెరిగినా ఉరహరా తన బాడీని రీబిల్డ్ చేసుకుంటూ ఫైట్ చేస్తుంటారు. ఆస్కిన్ కూడా ఉరహరా ఎబిలిటీని అప్రిషియేట్ చేస్తాడు. యూహాబాచ్ ముందే ఉరహరా గురించి వార్న్ చేసినప్పటికీ అతను ఇంత లెవెల్లో ఫైట్ చేయగలడని తాను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్తాడు. ఫైట్ మరింత ఫాస్ట్గా సాగుతుంది. ఉరహరా తన బంకాయ్ నుండి వచ్చిన థ్రెడ్స్ని యూజ్ చేసి అటాక్ చేస్తాడు. ఇంకోవైపు ఆస్కిన్ తన గిఫ్ట్ బాల్ నుండి స్మాల్ గిఫ్ట్ బాల్స్ని క్రియేట్ చేసి వాటితో ఉరహరాపై కంటిన్యూస్గా అటాక్ చేస్తాడు.
ఉరహర వాటన్నింటినీ డాడ్జ్ చేస్తూ డ్యామేజ్ అయి బాడీ పార్ట్స్ని కూడా రీబిల్డ్ చేసుకుంటాడు. సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా ఉన్నా బంకాయ్ హెల్ప్తో ఫైట్ మాత్రం ఆపకుండా కంటిన్యూ చేస్తాడు. ఉరహర ఎంత స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నాడో ఆస్కిన్కి కూడా అర్థమవుతుంది. గిఫ్ట్ బాల్ ఇన్సైడ్ ఫ్రీగా మూవ్ అవ్వడమే టఫ్ అయినా ఉరహర తన బంకాయ్తో కంటిన్యూస్గా అటాక్ చేస్తున్నాడని రియలైజ్ అవుతాడు. అయితే ఉరహరాకి ఒక బిగ్ ప్రాబ్లం ఉందని ఆస్కిన్ చెప్తాడు. గిఫ్ట్ బాల్ ఇన్సైడ్ పాయిజన్ ఇంకా పెరుగుతూనే ఉందని రిమైండ్ చేస్తాడు. అప్పుడే ఉరహర తాను ఆల్రెడీ ఇంకో ప్లాన్ కూడా సెట్ చేసుకున్నానని చెప్తాడు. అంతలో ఆస్కిన్ వెనుక నుండి సడన్గా ఒక చెయ్యి వచ్చి అతని చెస్ట్ని చీల్చుతుంది. ఆ చెయ్యి అతని హార్ట్ని బయటకు లాగుతుంది. అది గ్రిమ్జో ఆస్కిన్ హార్ట్ని బయటకు తీసి పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తాడు. అయినా ఆస్కిన్ ఇంకా మూవ్ అవుతుండటం చూసి గ్రిమ్జో కూడా సర్ప్రైజ్ అవుతాడు. అప్పుడు ఉరహర అసలు విషయం చెప్తాడు. ఆస్కిన్ గిఫ్ట్ బాల్ నుండి బయటకు వెళ్లడం ఇంపాసిబుల్ అని మాత్రమే చెప్పాడు. బట్ గిఫ్ట్ బాల్లోకి బయట నుండి ఎవరూ ఎంటర్ అవ్వలేరని మాత్రం ఎక్కడా చెప్పలేదు. అందుకే ఉరహర బయట నుండి ఒక వే క్రియేట్ చేసి గ్రిమ్జోని గిఫ్ట్ బాల్ ఇన్సైడ్కి సెండ్ చేశాడు. అంతకుముందే ఉరహర గ్రిమ్జోని హీల్ చేసి ఈ సిచ్యువేషన్ కోసం రెడీగా ఉంచాడు. ఐజన్ తన మాస్క్ రిమూవ్ చేసిన అర్రాంకార్స్లో కొందరు తమ స్పిరిచువల్ పవర్ని హోలోఫామ్కి చేంజ్ చేసుకోగలరనే పాయింట్ని కూడా ఉరహర ముందే కన్సిడర్ చేశాడు. ఉరహర ఇంత ముందుగానే మొత్తం ప్లాన్ చేసి పెట్టుకున్నాడని ఆస్కిన్కి అర్థమవుతుంది. అయితే ఉరహర తాను ఎవ్రీ సిచ్యువేషన్కి ఒకే ఒక్క ప్లాన్ పెట్టుకోనని చెప్తాడు. హ్యాపెన్ అవ్వచ్చు అనిపించే ప్రతి పాజిబిలిటీని ముందే థింక్ చేయడం తన హాబిట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే వెంటనే ఇంకో వే యూజ్ చేయడానికి రెడీగా ఉండటమే తన మెథడ్ అని చెప్తాడు. గ్రిమ్జో మళ్ళీ ఆస్కిన్పై అటాక్ చేసి అతని బాడీని సీరియస్గా డ్యామేజ్ చేస్తాడు. తర్వాత తమ మధ్య ఉన్న డీల్ కంప్లీట్ అయిందని చెప్పి అక్కడి నుండి లీవ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. బట్ సేమ్ టైంలో సిచ్యువేషన్ సడన్గా చేంజ్ అవుతుంది. గిఫ్ట్ బాల్ ఇన్సైడ్ ప్రెషర్ ఎక్స్ట్రీమ్గా పెరగడం స్టార్ట్ అవుతుంది. ఆ ప్రెషర్ని గ్రిమ్జో కూడా తట్టుకోలేకపోతాడు. అప్పుడు ఆస్కిన్ తన లాస్ట్ ఎబిలిటీ గురించి చెప్తాడు. తాను డయట్ అప్పుడు తన గిఫ్ట్ బాల్ మరింత పవర్ని రిలీజ్ చేస్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు తన డెత్ దగ్గర అవుతుండటంతో గిఫ్ట్ బాల్లో ప్రెషర్ మరింత పెరుగుతోంది. ఆస్కిన్ ఉరహరాని ప్రైజ్ చేస్తాడు. ఇంత డేంజరస్ సిచ్యువేషన్లో కూడా ఉరహర ఏదో ఒక సొల్యూషన్ ఫైండ్ చేస్తాడని చెప్తాడు. అందుకే ఉరహరాని తాను చాలా డేంజరస్ ఎనిమిగా కన్సిడర్ చేస్తున్నానని అడ్మిట్ చేస్తాడు. ఫైనల్గా ఆస్కిన్ డై అవుతాడు. అతని డెత్తో గిఫ్ట్ బాల్ మరింత డేంజరస్గా మారుతుంది. ఇన్సైడ్ ఉన్న ప్రెషర్, పాయిజన్ ఎఫెక్ట్ రెండూ మరింత పెరుగుతాయి. దాంతో ఉరహర, గ్రిమ్జో ఇద్దరూ సీరియస్గా ఇంజర్ అవుతారు. గిఫ్ట్ బాల్ బయట నెల్ స్టాండ్ అయ్యి సిచ్యువేషన్ ఆబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. గిఫ్ట్ బాల్ ఇన్సైడ్కి వెళ్లడానికి ఒక ఛాన్స్ కనిపించిందని రియలైజ్ అవుతుంది. వాళ్ళలో ఏర్పడిన స్మాల్ ఎంట్రీ పాయింట్ చూసిన వెంటనే నిల్ ఇన్సైడ్కి వెళ్లాలని డిసైడ్ అవుతుంది. ఇంకోవైపు ఉరహర తన బంకాయ్ ఎఫెక్ట్ కూడా ఎండ్ అవుతున్న టైంలో తన ఫ్రెండ్స్ని రిమెంబర్ చేసుకుంటాడు. తాను చేయగలిగినంత చేశానని ఫీల్ అవుతూ వారందరినీ తన మైండ్లో గుర్తు చేసుకుంటాడు. ఇక స్టోరీ మళ్ళీ ఇచిగో ఒరిహిమే వైపు షిఫ్ట్ అవుతుంది. ఇద్దరూ ఫైనల్గా యుహాబాచ్ ఉన్న ప్లేస్కి రీచ్ అవుతారు. అక్కడ ఒక హ్యూజ్ డోర్ ముందు ఇచిగో ఆగిపోతాడు. తనకి కావాల్సిన ప్రొటెక్షన్ని ఒరిహిమే ఇస్తుందని ట్రస్ట్ చేస్తూ తాను ముందుకు వెళ్లి ఫైట్ చేస్తానని చెప్తాడు. ఇచిగో తనని ట్రస్ట్ చేస్తున్నాడని తెలుసుకున్న ఒరిహిమే చాలా హ్యాపీ అవుతుంది. ఇచిగోతో కలిసి వార్లో పార్టిసిపేట్ చేసి అతన్ని ప్రొటెక్ట్ చేసే ఛాన్స్ ఫైనల్గా తనకి వచ్చిందని ఫీల్ అవుతుంది. ఇచిగో ఆ హ్యూజ్ డోర్ ఓపెన్ చేసి ఇన్సైడ్కి స్టెప్ పెడతాడు. అక్కడ యూహాబాచ్ అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. యూహాబాచ్ ఇచిగోని తన సన్గా అడ్రస్ చేస్తాడు. బట్ ఇచిగో మాత్రం అతన్ని తన ఫాదర్గా యాక్సెప్ట్ చేయడు. ఇచిగో తన స్వోర్డ్ని కూడా బయటకు తీయకుండా తన ముందుకు రావడం గురించి యూహాబాచ్ మాట్లాడతాడు. సేమ్ టైంలో ఇచిగోలో ఉన్న హ్యూజ్ రేష్ నోటీస్ చేస్తాడు. ఇచిగో బిఫోర్ కంటే చాలా స్ట్రాంగ్ అయ్యాడని అతనికి అర్థమవుతుంది. యూహాబాచ్ ఇచిగోలో ఉన్న పవర్ తనకి బిలాంగ్ అవుతుందని చెప్తాడు. తనకి చెందిన ఆ పవర్ని బ్యాక్ తీసుకునే టైం వచ్చిందని అంటాడు. బట్ ఇచిగో మాత్రం తన పవర్ ఎక్కడి నుండి వచ్చిందో తనకి బాగా తెలుసని చెప్తాడు. యూహాబాచ్ తన ఫాదర్ కాదని క్లియర్గా చెప్తాడు. పైగా తన మదర్ డెత్కి యూహాబాచ్ రీజన్ అని ఇచిగో యాంగ్రీగా అంటాడు. అతను ఇమ్మీడియట్గా తన జాంగెట్స్ని బయటకు తీసి యూహాబాచ్ పై అటాక్ చేస్తాడు. సేమ్ టైంలో స్టోరీ ఇంకో సైడ్కి షిఫ్ట్ అవుతుంది. ఉరియు హష్వాల్డ్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఉరియు కంటిన్యూస్గా అరోస్ షూట్ చేసిన హష్వాల్డ్ వాటన్నింటినీ చాలా ఈజీగా డాచ్ చేస్తాడు. హష్వాల్డ్ ఫ్యూచర్ని సీ చేయగలడని ఉరియుకి తెలుసు. అందుకే అతన్ని బీట్ చేయాలంటే తన అటాక్స్ ముందే ప్రిడిక్ట్ చేయలేని విధంగా ఉండాలని డిసైడ్ అవుతాడు. వాల్స్ని యూజ్ చేసి అక్కడి నుండి అర్రోస్ బయటకు వచ్చేలా న్యూ టైప్ అటాక్స్ చేస్తాడు. అయినా హష్వాల్డ్ ఆ అటాక్స్ని బ్లాక్ చేస్తూ ముందుకు వస్తూనే ఉంటాడు. ఉరియు తాను యూహాబాజ్తో పాటు హష్వాల్డ్ని కూడా బీట్ చేయాలనే డెసిషన్లో ఉన్నానని చెప్తాడు.
బట్ హస్వాల్డ్ ఉరియు చేసిన ఒక స్ట్రాటజిక్ మిస్టేక్ ని పాయింట్అవుట్ చేస్తాడు. ఇచిగోకి యూహాబాచ్ ని ఫేస్ చేసే ఛాన్స్ ఇవ్వడం స్మార్ట్ మూవ్ అయినా ఇచిగో సిచ్యువేషన్ ని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోకపోవడం ఉరియు చేసిన మిస్టేక్ అని చెప్తాడు. అప్పుడే హస్వాల్డ్ ఐస్ లో సడన్ గా చేంజ్ కనిపిస్తుంది. అతని చుట్టూ బ్లాక్ స్పిరిచువల్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఫామ్ మరింత స్కేరీగా మారుతుంది. సేమ్ టైంలో స్టోరీ మళ్ళీ ఇచిగో యూహాబాచ్ ఫైట్ వైపు వస్తుంది. ఇచిగో కంటిన్యూస్ గా అటాక్స్ చేస్తాడు. బట్ యూహాబాచ్ తన చుట్టూ ఫామ్ అయిన బ్లాక్ ఎనర్జీని యూజ్ చేసి ఆ అటాక్స్ అన్నింటినీ బ్లాక్ చేస్తాడు. తర్వాత యూహాబాచ్ ఇచిగో మదర్ గురించి మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. ఆమె డెత్ గురించి బాధపడాల్సిన అవసరం లేదని, ఆమె తనకి రావాల్సిన విధంగానే డై అయిందని చెప్తాడు. ఈ వర్డ్స్ ఇచిగోని మరింత యాంగర్కి తీసుకెళ్తాయి. ఇచిగో మరింత స్ట్రాంగ్ గా అటాక్ చేస్తాడు. బట్ యూహాబాచ్ అతన్ని బ్లాక్ చేసి ఒక హ్యూజ్ అటాక్ తో చాలా దూరం త్రో చేస్తాడు. ఇచిగో వెళ్లి వాల్ని స్ట్రాంగ్ గా హిట్ చేసి కింద పడతాడు. అయినా ఇచిగో బ్యాక్ అవ్వడు. మళ్లీ లేచి యూహాబాచ్ వైపు రన్ చేస్తాడు. యూహాబాచ్ ఇచిగోకి పేషెన్స్ లూజ్ చేయొద్దని చెప్తాడు. యాంగర్తో తనని తాను కంట్రోల్ చేసుకోకుండా ముందుకు వస్తే చాలా ఫాస్ట్ గా లూజ్ అవుతావని వార్న్ చేస్తాడు. పైగా ఇచిగో తన ఫుల్ పవర్ యూజ్ చేసి తనపై అటాక్ చేయాలని యూహాబాచ్ వార్న్ చేస్తాడు. ఇచిగో చాలా త్వరగా డై అయితే ఈ ఫైట్ లో తనకి ఎలాంటి ఎంజాయ్మెంట్ ఉండదని కూడా చెప్తాడు. ఇంకోవైపు ఉరియు హస్వాల్డ్ మధ్య ఫైట్ కూడా మరింత ఇంటెన్స్ గా మారుతుంది. హస్వాల్డ్ తన ఫుల్ పవర్ ని బయటకు తీసుకురావడానికి రెడీ అవుతాడు. బట్ ఉరియు కూడా ఎనిమీ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా బ్యాక్ అవ్వకూడదని డిసైడ్ అవుతాడు. ఇచిగో కూడా యూహాబాచ్ ముందు నిలబడి మళ్లీ అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.